హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా మరి సైన్స్ అండ్ టెక్నాలజీలోని చాలా ముఖ్యమైన టాపిక్ నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, అన్ని పోటీ పరీక్షలకు కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఓకేనా? సో గైస్, లేట్ చేయకుండా మరి కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఒక చిన్న లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. చూద్దాం. నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012 అనేది, ఇందులో మనము పీఠిక, విజన్, మిషన్, పాలసీ లక్ష్యాలు, అనుసరించవలసిన వ్యూహాలు అనేటువంటి అంశాలను డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది. పీఠిక అంటే ఏంటి అంటే ఇంట్రడక్షన్ అండి. ఓకేనా? ఉపోద్ఘాతము, బిఫోర్ టాక్ అంటాం కదా. మనము ఏదైనా బుక్ చూడగానే ఆ బుక్ గురించినటువంటి పూర్తి వివరాలు ఫస్ట్ పేజీలో ఉంటాయి. సో అదే పీఠిక. చూద్దాం. విజ్ఞాన ఆధారిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది కీలకమైన చోదకం వంటిదిగా ఇక్కడ మెన్షన్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ గత దశాబ్దంలో సుమారు 8% వృద్ధి రేటును సాధించింది మరియు ఐటీ రంగం సహకారంతో ఈ వృద్ధి సాధ్యమైంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కూడా ఐటీ రంగం అనేది కీలకంగా ఉంది అంటూ తెలియజేశారు. మరి భారతీయ ఐటీ పరిశ్రమ $100 బిలియన్ పరిశ్రమ 2011 నుంచి 12 ఆ సంవత్సరంలో అయితే ఉంది. ఇందులో 80% ఆదాయము ఎగుమతుల ద్వారా వస్తుందండి. ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తుంది. మరి భారతీయ ఐటీ మరియు ఐటీఎస్ రంగము 2.8 మిలియన్ల నైపుణ్యం కలిగిన వ్యక్తులను కలిగి ఉంది. గత 2 దశాబ్దాలలో ఐటీ రంగము ప్రధాన ఉపాధి కల్పనలో ఒకటిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. భారతదేశంలోని మొత్తం ఐటీ పరిశ్రమలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, పూణే మరియు ఎన్సీఆర్, ఢిల్లీ వంటి ప్రధాన ఐటీ హబ్లు 90% వాటానైతే కలిగి ఉన్నాయండి. మరి భారతీయ శ్రామిక శక్తిలో యువత ఎక్కువగా ఉన్నారు. 50% జనాభా 25 సంవత్సరాల కంటే తక్కువ. ఈ యువత కూడా కొత్త టెక్నాలజీలను త్వరగా అందిపుచ్చుకుంటున్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. మరి 2020 నాటికి ఐటీ మరియు ఐటీఎస్ సర్వీసులలో భారతదేశంను గ్లోబల్ హబ్గా మార్చడానికి, జంట లక్ష్యాలను సాధించడానికి ఈ విధానం అయితే ప్రయత్నిస్తుంది. అవి ఐసిటి యొక్క పూర్తి శక్తిని అందుబాటులోకి తీసుకురావడం, భారతదేశం యొక్క మొత్తం మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం. ఓకే, 2 కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. మరి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూడిన కార్యాచరణ ద్వారా లక్ష్యాలను సాధించడం ఈ యొక్క విధానం యొక్క లక్ష్యంగా అయితే ఇక్కడ మనకు తెలియజేశారు. ఇంపార్టెంట్. ఇది పీఠిక అండి. దీని యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క
పాలసీ యొక్క నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క పీఠిక అండి ఇది. ఓకే, నెక్స్ట్ విజన్ ఏంటి మరి చూద్దాం. గ్లోబల్ ఐటీ హబ్గా భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేయడం మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థలో వేగవంతమైన గణనీయమైన వృద్ధి కోసం ఐటీని ఉపయోగించడం అనేది విజన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మిషన్ ఏంటి మరి. గ్లోబల్ ఐటీ అండ్ ఐటీఎస్ హబ్గా భారతదేశం యొక్క స్థానాన్ని ఏకీకృతం చేయడం మరియు జీడిపి మరియు ఉపాధికి గణనీయంగా దోహదపడేలా ఐటీని ఉపయోగించడం. నెక్స్ట్ కొత్త ఉత్పత్తులు, సేవలు, ప్రక్రియలు మరియు వ్యాపార నమూనాల భావన, రూపకల్పన మరియు అభివృద్ధిలో గ్లోబల్ లీడర్గా ఉద్భవించడానికి R&D మరియు ఇన్ఫర్మేషన్ కోసం స్థిరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం. కీలకమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక రంగాలలో మెరుగైన పోటీతత్వము మరియు ఉత్పాదకత కోసము ఐసిటిని ఉపయోగించడం కూడా చెప్పుకోవచ్చు. సమర్థత, పారదర్శకత, జవాబుదారీతనం మరియు విశ్వసనీయతను పెంపొందించడానికి ఐసిటి ద్వారా సేవలు మరియు సమాచారం అయితే అందించబడుతుంది. మరి దేశీయ మరియు ప్రపంచ మార్కెట్లో ఐటీ మరియు ఐటీఎస్ మానవ వనరులను అందించేలా చేయడము. నమ్మకమైన మరియు స్థిరమైన ఐసిటి వృద్ధి కోసం సురక్షితమైన సైబర్ స్పేస్ను నిర్మించడం కూడా ముఖ్యమైన మిషన్గా చెప్పుకోవచ్చు. భారతదేశాన్ని నాలెడ్జ్ సొసైటీగా మార్చడం కూడా ఈ మిషన్లో ఒక భాగంగా అయితే చేర్చడాన్ని చూడవచ్చు. మరి పాలసీ లక్ష్యాలు ఏంటండి చూద్దాం. ఐటీ మరియు ఐటీఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పరిశ్రమ ఆదాయాలను ప్రస్తుతం ఉన్న $100 బిలియన్ నుంచి 2020 నాటికి $300 బిలియన్ పెంచాలి మరియు 2020 నాటికి ఎగుమతులను $69 బిలియన్ల నుంచి $200 విస్తరించాలి అంటూ ఇందులో పాలసీలు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు మరియు సేవలలో గణనీయమైన ప్రపంచ మార్కెట్ వాటాను పొందడము. స్థానికీకరణ, స్థాన ఆధారిత సేవలు, మొబైల్ విలువ జోడించిన సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ మీడియా మరియు యూటిలిటీ మోడల్స్ వంటి రంగాల్లో R&Dని ప్రోత్సహించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. పోటీతత్వం మరియు ఉత్పాదకతను మెరుగుపరచడానికి కీలకమైన ఆర్థిక మరియు వ్యూహాత్మక రంగాలలో ఐసిటీలను స్వీకరించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఐటీని స్వీకరించడానికి చిన్న, మధ్యతరహా మరియు స్టార్టప్లకు ఆర్థిక ప్రయోజనాలను అందించడం లక్ష్యం. 2020 నాటికి ఐసిటీలో 100 మిలియన్ అదనపు నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడం. ప్రతి ఇంట్లో కనీసం ఒక వ్యక్తి ఈ అక్షరాస్యులుగా చేయడం. ఈ అక్షరాస్యులు అంటే ఏంటండి? సో ఈ యొక్క పరిజ్ఞానం యొక్క నాలెడ్జ్ అండి, కంప్యూటర్ పరిజ్ఞానం సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మోడ్లో అన్ని పబ్లిక్ సేవలు డెలివరీ చేయడం. ప్రభుత్వంలో మరియు ప్రత్యేకించి ప్రజాసేవల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనము, సమర్థత, విశ్వసనీయత మరియు వికేంద్రీకరణను మెరుగుపరచడం. విద్య, ఆరోగ్యము, గ్రామీణాభివృద్ధి మరియు ఆర్థిక సేవల వంటి కీలక సామాజిక రంగ కార్యక్రమాల కోసము ఐసిటిని ఉపయోగించుకోవడం కూడా ముఖ్యమైన అంశంగా అయితే ఇక్కడ యాడ్ చేశారు. నెక్స్ట్ భాషా సాంకేతికతల అభివృద్ధికి భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చడం. అన్ని భారతీయ భాషల్లో ఐసిటిని ఉపయోగించడం ద్వారా డిజిటల్ అంతరాన్ని తగ్గించడం కూడా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి విభిన్న సామర్థ్యాలు గల వ్యక్తులకు ఐసిటి అప్లికేషన్ల యాక్సెస్ను అందించడం. ఐసిటిని ఉపయోగించి శ్రామిక శక్తిని విస్తరించడం. సురక్షితమైన మరియు చట్టబద్ధమైన సైబర్ స్పేస్ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు కోసము రెగ్యులేటరీ మరియు సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లను బలోపేతం చేయడం కూడా ముఖ్యమైన అంశం. నెక్స్ట్ ఓపెన్ స్టాండర్డ్స్ని పాటించడం, ఓపెన్ సోర్స్ మరియు ఓపెన్ టెక్నాలజీలను ప్రోత్సహించడం కూడా ముఖ్యమైన అంశము. నెక్స్ట్ అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి మరి దీనికి చూద్దాం. ఐటీఎస్ పరిశ్రమ కోసం ఒక సుస్థిర పర్యావరణ వ్యవస్థను సృష్టించడం. నెక్స్ట్ మానవ వనరుల అభివృద్ధి. ఐటీ సెక్టార్లో ఇన్నోవేషన్ మరియు R&Dని ప్రోత్సహించడం. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రోత్సహించడం.
ఐసీటీ ద్వారా కీలక రంగాలలో ఉత్పాదకత మరియు పోటీతత్వాన్ని పెంపొందించడం. ఇంటర్నెట్ మరియు ఆ, మొబైల్ ఆధారిత సేవా పరిశ్రమ కోసం అనుకూల పర్యావరణాన్ని వ్యవస్థను సృష్టించడం. ఈ గవర్నెన్స్ ద్వారా సర్వీసెస్ డెలివరీ ప్రారంభించడం. భాషా సాంకేతిక అభివృద్ధి. ఓకేనా. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ ఆధారిత ఐటీ సేవలు, సైబర్ స్పేస్ భద్రత, ఇవన్నీ కూడా అనుసరించాల్సినటువంటి లక్ష్యాలుగా మనకైతే తెలియజేశారు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్ అండి. సో రేపు మరొక ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.